అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఆత్మయోని స్వయం జాతో వైఖానస్సామగాయనః దేవకీ నందన స్రష్ట క్షితీశ పాపనాశనః. ఆత్మయోని, యోని అంటే జన్మస్థలం. మానవుడి యొక్క పుట్టుక యొక్క క్షేత్రాన్ని యోని అంటాం. ఈ ప్రపంచమంతా కూడా ఆయన యొక్క క్షేత్రం. దాంట్లో నుంచి పుట్టిందే ప్రకృతి. అందుకే ఆత్మయోని. అన్ని రకాల జీవరాశుల యొక్క ప్రాణుల యొక్క ఆత్మలకు జన్మస్థలమైనటువంటి వాడు భగవానుడు. అంటే భగవానుడి వల్ల మనం పుట్టాము. మనకు పుట్టుకకు ఏది కారణమో అది ఆత్మ, ఆత్మయోని. అన్ని ఆత్మలకు ఆయనే కారణం. భగవానుడి యొక్క సంకల్పము చేత మాత్రమే మనమందరము కూడా పుట్టాము. కాబట్టి ఆత్మయోని, ఆత్మలకు జన్మస్థలం అయినటువంటి వాడు. స్వయం జాతో, ఆయనకు మాత్రము ఎట్టి జన్మస్థలము లేదు. స్వయం జాతః, జాతః అంటే పుట్టడం. స్వయం జాతః, స్వయంగా ఉద్భవించాడు. స్వయంగా ఆయన సంకల్పం చేత ఆయనే పుట్టాడు. కాబట్టి పుట్టుక ఆది మధ్యాంతరహితుడు అంటారు ఆయనకు. భగవానుడు అనేటువంటి శక్తి ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి స్వయం జాతః, స్వయంభూ, స్వయంగా జన్మించినటువంటి వాడు. వైఖానః, వైఖానము అంటే మాయ లేనివాడు. మాయ. మనుషులందరూ కూడా మాయ కలవారు. ఏమిటి మాయ అంటే, ఈ ప్రపంచమంతా శాశ్వతము, నేను శాశ్వతం. తద్వారా భవబంధాలు, అడ్షట్ వర్గాలు, త్రిగుణాలు ఇవన్నీ కలిగి ఉండటము, ఇవన్నీ నిజమే అని నమ్మటము మాయ. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా తలవటమే మాయ అంటే. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, తర్వాత త్రిగుణాలు, సత్వ రజో తమో గుణాలు, చావు పుట్టుకలు, జీవనం ఇవన్నీ కూడా నిజమే. తర్వాత భవబంధాలు, వీళ్ళందరూ నా వాళ్ళు, నా రక్త సంబంధీకులు, నా భార్య, నా పిల్లలు, నా ధనం, నా ఆస్తి, నా భూమి, నా రాజ్యం, నా పదవి, నా యోగము, ఇదంతా కూడా మాయ. వీటిని వదిలేస్తే మానవుడు దేవుడవుతాడు. మాయ కలవాడు మానవుడు, మాయ లేనివాడు భగవానుడు. అంతే. అందుకే ఇవన్నీ వదిలేసిన వాళ్ళు భగవత్ స్వరూపులుగా కీర్తించబడ్డారు. బుద్ధ భగవానుడు అంతేగా. ఎందుకు భగవానుడు అయ్యాడంటే అన్నీ వదిలేశాడు. సామ్రాజ్యాన్ని వదిలేశాడు, అందమైన భార్యని వదిలేశాడు. మగధ సామ్రాజ్యం, మామూలు సామ్రాజ్యం
చక్రవర్తి ఆయన. వేల మంది సామంతరాజులు గల పెద్ద రాజ్యాన్ని, దాదాపు భారతదేశం మొత్తము కూడా, అటువంటి స్థితి నుంచి వేరుపడ్డాడు. ఇదంతా అందుకే భగవానుడయ్యాడు. అట్లా శంకర భగవత్పాదుడు ఆయన భగవానుడయ్యాడు. అది శంకరాచార్య. ఎవరు వదిలేస్తారో వారు భగవత్ స్వరూపులు, ఎవరు పట్టుకొని వేళ్లాడతారో వాళ్ళు మానవులు. అంతే. మానవుడికి దేవుడికి ఉన్నటువంటి చిన్న తేడా, మాయ లేకపోతే భగవత్ స్వరూపం, మాయ ఉంటే మానవ స్వరూపం. అందుకే వైఖానః, ఎటువంటి మాయ ఆయన్ని ప్రభావితం చేయదు. సామగాయనః, వేదములో సామవేదమును నేనే అంటాడు భగవద్గీతలో. సామవేద స్వరూపుడు భగవానుడు. సామగాయనః, అన్ని రకాల కళలలో భగవత్ స్వరూపం దాగి ఉంటుందట. అన్నీ కూడా మనం ఉన్నటువంటి లలిత కళలు కానివ్వండి, చతుషష్ఠి కళలు కానివ్వండి, సామవేదం నుంచి పుట్టాయి. కళాస్వరూపులు అందరూ కూడా భగవదంశం ఉంటేనే కళలు అబ్బుతాయి అని చెప్పేసి అంటారు. ఆ నటరాజస్వామి వారి యొక్క ఆశీస్సులు ఉంటేనే, భగవంతుడి యొక్క దయ ఉంటేనే, ఆ అంశం ఉంటేనే కళలు అబ్బుతాయని చెప్పేసి మనకు వేదం చెబుతుంది. కాబట్టి సామవేద స్వరూపుడు భగవానుడు. దేవకీనందన శ్రీకృష్ణ పరమాత్మయే పరమాత్మ. అన్ని రకాల అవతారాల్లో అంటే నేను దైవాంశ గలవాడిని, నేనే దేవుణ్ణి అని చెప్పినటువంటి అవతారం ఏదీ లేదు. ఒక కృష్ణావతారంలో మాత్రమే నేనే భగవాను అని చెప్పాడు. అందుకే భగవంతుడు చెప్పినటువంటి సందేశమే గీత. భగవద్గీత అని పేరు వచ్చేసింది. స్వయంగా నేనే భగవానుడి నాయన, శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే నాది, సాక్షాత్తు భగవంతుడిని అని చెప్పుకున్నటువంటి అవతారము కృష్ణావతారం. దేవకీనందన, అట్టి కృష్ణావతారము దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో జన్మించి ముఖ్యంగా ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని రక్షించటం కోసం మాత్రమే పుట్టినటువంటి అవతారము కృష్ణావతారం. మిగతా అవతారాన్ని కూడా ఏదో ఒక ఉద్దేశం కోసం వచ్చేసాయి. ఆ ఉద్దేశం, ఆ పని అయిపోగానే మళ్ళీ అవతార పరిసమాప్తి. శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ధర్మ సంస్థాపన కోసం మాత్రమే పుట్టాడు. పుట్టడమే కాదు, భగవద్గీతలో సంభవామి యుగే యుగే, ఎక్కడ అధర్మము విజృంభిస్తుందో అక్కడ ధర్మాన్ని ప్రతిష్ఠించటం కోసం నేను వచ్చేస్తానని ఆయన చెప్పాడు. అట్లా దేవకీనందన స్రష్ట, సృష్టించువాడు, ధర్మానికి సంబంధించినటువంటి మార్గాలను సృష్టించువాడు, అట్టి పరిస్థితిని కల్పించువాడు. ధర్మమే జీవనం. అధర్మం అంతా కూడా ఏమిటంటే జీవనయానాన్ని మార్గమధ్యంలోనే నరకప్రాయము చేసుకునే మార్గం అధర్మం. అధర్మమే నరకం, ధర్మమే స్వర్గం. అంతే, వేరే ఏం లేదు. క్షితీశ, భూమిని రక్షించువాడు. పాపనాశన, పాపాన్ని నశింపచేయువాడు. ధర్మ ప్రవర్తన వల్ల మాత్రమే పాపాన్ని నశింపచేసుకోగలుగుతాం మనం. ఇంకా వేరే ఏ మార్గం లేదు. మనం చేసినటువంటి పాపాలకు నిష్కృతి ఏమిటి? జైన భగవానుడు చెప్పిన, బుద్ధ భగవానుడు చెప్పిన, శంకరాచార్య మహాస్వామి చెప్పిన, రామానుజాచార్య మహాస్వామి చెప్పిన, మధ్వాచార్య మహాస్వామి చెప్పిన ఏం చెప్పాడంటే
నాయన ఎంతో అంతో పాపం చేసి ఉన్నాం మనం. ఎందుకంటే మానవులం కాబట్టి. ఈ పాపాలకు ఏమిటి నిష్కృతి? చిన్నప్పటి నుంచి ఏవో చిన్న చిన్న పొరపాట్లు, పాపాలు చేసి ఉంటాం. దాంట్లో సంచిత కర్మలున్నాయి, ఆగామి కర్మలున్నాయి, ప్రారబ్ధము ఉంది. మరి ఇవన్నీ ఎట్లా పోవాలి నాయన? ఇవన్నీ చేశాం కదా అంటే ఒకటే మార్గము, ధర్మ మార్గం. భక్తి వేరే. భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలేమో మోక్షం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసం. మరి చేసిన పాపం ఎట్లా పోతుంది? పాపాలన్నీ చేసి ఓ పూజ చేసావనుకో పోవు. నేను పెద్ద పూజ చేశానండి, పెద్ద యజ్ఞం చేశాను ఒకటి, మరి చేసిన పాపాలు భగవానుడు ప్రత్యక్షమవుతాడు, చూస్తాడు, కానీ పాపాన్ని తీసివేయడు ఆయన. పాపులకు కూడా ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. పాపులకు కూడా వరాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి భగవానుడు. కానీ పాప పరిహారాన్ని మాత్రం ఆయన చేయలేదు. ఏమిటిది అంటే ధర్మ మార్గమే పాప పరిహారం. అంతకు మించింది ఇంకేదీ లేదు. పూజలు, వ్రతాలు, ధ్యానము, స్తోత్రాలు, శ్లోకాలు, ఆరాధనలు అన్నీ కూడా మోక్షం కోసం, భగవంతుడికి దగ్గర కావటం కోసం. కానీ చేసినటువంటి ప్రారబ్ధ కర్మలను భగవానుడు నివృత్తి చేయలేడు. ఆయన ఆశీస్సులు ఉంటాయి, ప్రత్యక్షమవుతాడు, వరాన్ని కూడా ఇస్తాడు. చెడ్డవాడికి, రాక్షసులకు కూడా ఇచ్చాడు. కానీ పాపం పరిహారం కాలేదు. పాపము పోవాలంటే ధర్మ మార్గము, ధార్మిక మార్గం ఒకటే మార్గం. అంతకు మినహా మరో మార్గం ఏ ఉపనిషత్తులో కూడా చెప్పలేదు. చేసిన పాపానికి పరిహారము ధార్మిక ధర్మ మార్గము మాత్రమే. స్వస్తి ప్రజాభ్యాం.